అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టు నా పేరు కావ్య. నేను చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సార్. ఈరోజు వీడియో ఎంత ఈజీ తిరుగున్నాను. మనకి ఇండియా నుంచి పార్సల్ వచ్చిందో 23 కేజీస్ ఆఫ్ పార్సల్ అనమాట. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ పార్సల్ కోసం 10 days నుంచి. యాక్చువల్లీ ఈరోజు అసలు యూనివర్సిటీలో ఫుల్ టైర్డ్, గ్యాప్ లేదనమాట మార్నింగ్ నుంచి. ఆల్రెడీ ఈరోజే ఫుల్ వీడియో ఇంకోటి షూట్ తీశాను. అసలు ఇంటికి వచ్చేసరికి ఫుల్ తలనొప్పి, నీరసం, ఇంక తినేసి పడుకుని పోవాలి, ఇంక ఈరోజు ఏ పని చేయకూడదు అనుకున్నా. బట్ ఈ పార్సల్ చూడగానే రేపు ఓపెన్ చేయొచ్చుగా, మాత్రం ఇప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి, ఇప్పుడెప్పుడు ఓపెన్ చేసి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను తెలుసా. అంటే అందులో ఏదో ఉంటాయి అని కాదు, బట్ ఇండియా నుంచి మన కోసం పార్సల్ వచ్చింది 23 కిలోలు. ఎంత ఆనందం తెలుసా, అది మాటలో చెప్పలేం. చూడండి ఎంత ఎనర్జీ, ఎంత నీరసం, తలనొప్పి, అసలు అమ్మో నా వల్ల ఇంకెళ్ళి పడుకుంటాను అది ఇది అన్నాను, ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది. సో లెట్స్ అన్బాక్స్ ఇట్, ఏమేమి ఉందో చూసేద్దాం. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ప్యాకింగ్. పార్సిల్ ఓపెన్ చేయడం కూడా రాదు నాకు, ఎందుకు పార్సిల్. No, it's too hard. Let's open. గాయస్, నాకు ఆత్రంలో తోలు వేసింది కూడా స్పర్శ తెలియట్లేదు. చాకు పెట్టి కోసుకున్న తోలు వేసింది. ఏదో ఒకటి చేసుకోకుండా పని అయితే అది కావ్య పని ఎందుకు అయితే. నాకు తెలిసి ఇందులో సగం చీరలే ఉంటాయి, బికాస్ నేను పార్సల్ ఇచ్చుకుంది దానికోసం. వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువైందని చీరలని ఎయిర్పోర్ట్లో తీసేసి వచ్చా. సో ఏయ్, ఇవి ఫేషియల్ టిష్యూస్ అనమాట. ఇది చూపిస్తాను. ఇది ఏంటిది, ఇదేదో పౌడర్ అనుకుంటా. స్నాక్స్ దాల్మూడి గాయస్. అమ్మా ఎన్ని వెయిట్ ఎక్కువైపోయి మొత్తం వదిలేసి వచ్చాను. కనీసం ఇందులో ఐటమ్స్ తీని కూడా తీయలేదు, అలానే పంపించేసింది. మ్యాంగో పికిల్, పచ్చళ్ళు సగం నన్ను ఎడిగే బతికెత్తుంది. ఇక్కడ తినే వాటిలో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏది తిన్నా మన తీయగా ఉంటుంది. బయట ఏది కొన్నా అసలు ఈవెన్ బిర్యానీ కూడా తీయకుంటుంది అసలు. ఇక్కడ ఏమి అమ్మో. బ్యాంగిల్స్ నీకోసం దిగిరానా. బ్యాంగిల్స్ నాకు వచ్చేటప్పుడు పగిలిపోతే నేనేం తెచ్చుకోకుండా వచ్చానా. బావు ఎంత బాగున్నాయి. ఇవన్నీ ఫ్యాన్సీ జ్యువెలరీ. మీరు అడుగుతున్నారు కదా అన్ని జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారు, జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ అని. జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ మై షాప్ ఓన్లీ. అమ్మాయిలకు పార్సిల్లో ఇంకేం వస్తాయి చెప్పండి, అబ్బాయిలకి అయితే మొత్తం తినే వస్తాయి. ఎంత బాగుంది కలర్, ఫుల్ టెంప్టింగ్ ఉంది, రెడ్ బాగుంది. సో ఈ మొత్తం కూడా ఫ్యాన్సీ ఐటమ్సే అనమాట. బ్యాంగిల్స్, పట్టీలు. యూకే వచ్చి అబ్రాడ్ వచ్చి ఎన్ని పెట్టుకు గాజులు, పట్టీలు. అసలు ఈ పార్సల్ ఎవరైనా నేర్పించుకుంటారా? నేను నేర్చుకున్నాను. అయ్యో మమ్మీ పువ్వు నలిగిపోయింది. మా పువ్వు ఇక్కడ పూలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. 3 పూలు 2000 3000 అనమాట. సో ఇక్కడ మనం కొనలేము, అందుకని ప్లాస్టిక్ పూలు పెట్టించుకున్నాం. నాకు ఎన్ని దెబ్బలు తగులుతున్న స్పర్శ కూడా తెలియట్లా. స్టిక్కర్లు, బొట్టు పిల్లలు. చైన్,
ఎవ్రీథింగ్ ఈస్ వావ్, చాలా బాగుంది. ఇవన్నీ నేను వేసుకున్నాక చూపిస్తాను మీకు. ఎంత ఆనందం. ఇదేంటి హనీయా? నేను అడగలేదు కదా. ఓ గా హనీయా. బ్యూటిషియన్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం కదా మనకి, ట్యూటోరియల్ కోసమని ఇచ్చా. ఆహా, ఆయిల్ లీక్ అవుతుంది. ఏం పచ్చడమ్మా? పికిల్స్. ఇవి నాకు తెలిసి ఉసిరికాయ, గోంగూర, అవన్నీ పచ్చళ్ళు. ఇది ఎయిర్ పంప్ మిషన్. అండ్ ఇది బ్యూటిషియన్ కోర్స్కి సంబంధించింది. ఇది ఆవిరి పట్టేదన్నమాట. ఇవన్నీ దాని. అయ్యోయ్యో పాడైపోయింది ఈ బ్రష్ అయితే. ఇది పెడిక్యూర్ బ్రష్. స్నాక్స్ బూందీ. హాట్ వాటర్ ప్యాక్. ఇది మర్చిపోయి వచ్చి 2 నెలలు ఇబ్బంది పడ్డా. వెయిట్ ఎక్కువైందని ఇది తీసేసాను. హాట్ వాటర్ ప్యాక్. ఎస్, మొత్తం మన బట్టలేనండి. మొత్తం బట్టలే. ఏం చూపిస్తాను ఇంక నేను. ఇవి వ్యాక్స్ స్ట్రిప్స్. అయ్యయ్యో, బట్టలు 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 ఎన్నున్నా సరిపోవు ఆడపిల్లలకి. ఇవి నా బుక్స్. ఇవి కూడా తెప్పించుకున్నాం. ఎందుకు ఇది ఎవరికి వేయడానికి? నేను కోర్స్ నేర్చుకున్నప్పుడు తీసుకున్న బ్లీచ్. నేను వాడలేదు, ఎవరికి వాడలేదు. ఇండియాలో ఉండే ఉపయోగం ఉంది, ఏడెవరికి ఒకరికి అర్థం. తీసుకొచ్చా బ్లీచ్. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఆన్లైన్లో వేసి పంపిస్తాను. నా బుక్స్ వచ్చినాయి, నా బుక్స్ వచ్చినాయి, నా బుక్స్ వచ్చినాయి. బుక్స్ మర్చిపోయి వచ్చాను. నైస్. గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్, ఇకిగాయ్. ఇదైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అటామిక్ హ్యాబిట్స్. వెయిట్ ఎక్కువైపోయి మొత్తం తీసేసి ఎయిర్పోర్ట్లో. ఇది ఒక స్కర్ట్, బాగుంటుంది. గీతాకి ఇచ్చినట్టు ఇచ్చి నేనే తీసేసుకున్నా మళ్ళీ. ఇదొక టాప్. నెక్స్ట్ ఏంటి అన్నీ? ఓ మమ్మ నాకు అసలు కొత్త డ్రెస్ పంపించింది. ఈ బాగుంది బాగుంది బాగుంది. ఇది చున్నీ. బ్లాక్ చూస్తే నేను డ్రెస్ మొత్తం చూడక్కల, బ్లాక్ అని వెళ్తే బాగుంది. ఇట్స్ టైప్ ఆఫ్ 3 పీస్ కుర్తా అనుకుంటా. లుక్స్ డీసెంట్ కదా. వెయిటింగ్ టు వేర్. థ్యాంక్ యూ మమ్మా, ఐ లవ్ యూ మమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అస్సలు 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 ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను ఎప్పుడో అసలు థాటే లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు పార్సల్ ఇచ్చేసుకున్నా. అసలు ఇప్పుడల్లా వస్తుంది ఇండియా నుంచి నాకు పార్సల్ అన్న థాట్ లేదు. మొన్ననే వచ్చాయి కదా, ఇంతలోకి ఎవడో తెచ్చుకుంటారు పార్సల్. నేర్చుకున్నా. వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు, పార్సల్ వచ్చింది. ఇండియా నుంచి పార్సల్ వచ్చిందా. ఇది నా గౌన్, మీకు గుర్తుందా? నాకు 200K అయినప్పుడు అమ్మ గుర్తుకు కుట్టించింది. ఇది కావాలని నేర్చుకున్నాను. నీకోసం దిగిరానా బ్యాంగిల్స్. మొత్తం ఇంకా మై సారీస్. నా యోగా డ్రెస్. ఏముంది ఇంక పార్సిల్లో? ఏం లేదు, అంత ఎగ్జైటెడ్గా. ఇంకా అన్ని చీరలే, మొత్తం చీరలే. చీరల కోసమే పార్సల్ వేయించుకున్నట్టుంది. ఇవన్నీ కట్టుకున్నప్పుడు చూస్తారు మీరు. ఇంకా ఇది మా అమ్మ చీర. మా అమ్మ 4 సార్లు కూడా కట్టుకున్నట్టు, బాగుంటుంది. ఇది అమ్మ చీర. మా అమ్మ చీర నా కోసమని అలా ఉంచేసింది. వెయిటింగ్. ఇది వదిన పెట్టింది కదా పట్టు చీర. ఇది మా అమ్మ చీరే. నీకోసం దిగిరాను. ఇది ఇంకో చీర. ఇది కీర్తి గడికి చీర కొంటా, నేను కూడా తీసుకున్నాను. మరి ఇద్దరికి సేమ్ ఉంటుందని.
బ్లాక్ శారీ. అమ్మాయిలు ఎందుకు బట్టలు నగలు చూస్తే చంద్రముఖిలా అయిపోతారు, నేను అందరిలాగా. ఇది మా అమ్మ చీర. నేను ఇప్పుడు దాకా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అన్నీ చూస్తే ఏడుపు వస్తుంది, ఎమోషనల్ అవుతుంటా. నాకు ఇప్పుడు దాకా అసలు దిగిలేలా బాధలు బాగానే ఉన్నా, ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఐ మిస్సింగ్. ఇంటి దగ్గర నుంచి ఏదైనా వచ్చిందంటే చాలా అదొక చిన్న ఒక రూపాయి బిళ్ళైనా అసలు ఆ ఎమోషన్ వేరేలా ఉండదు. బాగా హాస్టల్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఏదైనా వస్తే ఉంటుంది చూడండి, అది వేరే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎస్, బుక్స్ మా అమ్మ 4 పంపించింది. ఇదే గైస్. నేను ఫుడ్ ఐటమ్స్ నేనే ఏం వద్దన్నాను, లైక్ అంటే మొన్ననే అన్నయ్య పార్సల్ వచ్చింది అనమాట. నేను షార్ట్ వీడియోలో పెడతాను. అన్ని అచ్చగా ఒక 20 కిలోలు తినేయే వచ్చినాయి అనమాట. అందువల్ల ఆల్రెడీ ఇంటి నిండా తినే ఉన్నాను. నేను ఫుడ్ ఐటమ్స్ వద్దన్నా. సో రిమైనింగ్ నాకు కావాల్సిన థింగ్స్, యాక్సెసరీస్ అన్ని పంపించింది అనమాట. సో ఇంతే. మళ్ళీ పార్సల్ వచ్చింది అని చెప్తే ఏమొచ్చింది, అన్బాక్సింగ్ వీడియో కావాలంటారని ఒకేసారి మీతో పాటు అన్బాక్స్ చేశాను. నేను ఇంకా కంటిన్యూ చేయలేను వీడియో. I'm missing. I miss you, Ma. I miss you all. I'm missing. We'll meet soon. Bye guys. నేనేం మాట్లాడలేకపోతాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఉంటాను. We'll meet soon in another video. Bye guys. Stay tuned. Kavya, me inti Telugu. Love you all. Bye.